చిత్త వెంకటరమణ అమ్మవారి అన్నప్రసాదానికి కానీ 520 రూపాయలు, వారికి 100 రూపాయలు అమ్మవారి ఆశీస్సులు. రండి జై చౌడేశ్వరి మాతాకి. ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా నీరేటివారిపల్లిలో మాకు నీరేటివారిపల్లి పండగ వాతావరణం నెలకొన్నది. అమ్మవారి జయంతికి ఈరోజు ఉదయం ఇంకా అమ్మవారి పూజా కార్యక్రమంలో, తర్వాత రక్తదాన శిబిరము, తర్వాత ఉచిత మెడికల్ క్యాంపు, తర్వాత మధ్యాహ్నం ఇప్పుడు 12 గంటల ఇంకా ఉచిత అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. నీరేటివారిపల్లి పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యి అమ్మవారి కృపను ఆదర్శంగా తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అమ్మవారి ఆశీస్సులు పొందినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా సాయంత్రం 4 గంటల ఇంకా ఊరేగింపు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొని ఊరేగింపులో అమ్మవారి కృపకు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని పట్టణ ప్రజల్లో, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ కూడా అమ్మవారి దయకు గొప్ప పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ క్షత్రియ కమిటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జయంతి సందర్భంగా మదనపల్లిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట చౌడేశ్వరీదేవి అమ్మవారి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అలాగే మదనపల్లిలో కూడా ఈరోజు పొద్దున్న 5 గంటల నుంచి కూడా ఆంబూరు నుంచి పూజారులు వచ్చి అమ్మవారిని అలంకరించి ఎంతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. అలాగే 8 గంటల నుంచి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఉచిత రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాము. ఇందులో రక్తదానంలో దగ్గర రాష్ట్రంలోనే అతి పెద్ద ఎత్తున దగ్గర 200 మంది పైగా 200 యూనిట్ల పైగా రక్తదానం చేసి వాళ్ళు అమ్మవారిని ఆశీస్సులు పొందారు. అలాగే 3 గంటలకు అమ్మవారి ఊరేగింపు ప్రారంభం కానుంది. ఊరేగింపులో మదనపల్లి పుర ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ అమ్మవారి జయంతిని జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా. అమ్మవారి జయంతి సందర్భంగా తెల్లవారి 5 గంటల నుంచి ఆంబూరు వారి స్వాముల వారితో అలంకరణ జరిగింది. అట్లే అభిషేకము తెల్లవారి 8 గంటల నుంచి రక్తదాన శిబిరము, ఉచిత మెడికల్ క్యాంపు. దాదాపు ఇప్పటికే 100 నుంచి 120 మంది వరకు రక్తదానం చేసినారు. ఇది సాయంత్రం 3 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 3 గంటల లోపల దాదాపు 200 మంది రక్తదానం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సాయంత్రం 4 గంటల నుండి అమ్మవారి ఊరేగింపుతో అమ్మవారి ఆంబూరు సాములతో అలంకరించబడిన అమ్మవారి ఊరేగింపు పడుతుంది. ప్రొద్దుటూరు వారి నాట్యంతో, మైదుకూరు బృందావన డాన్సులతో, బృందావన నాట్యాలతో అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఈ కార్యక్రమాలు పుర ప్రజలందరూ సద్వినియోగం చూసి తిలకించవలసిందిగా కోరుతున్నాం. చౌడేశ్వరి దేవి జయంతి సందర్భంగా ఎంబీఆర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో తొమ్మిదిల క్షత్రియ సంఘం సహకారంలో మెగా మెడికల్ క్యాంప్ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి రెండింటికి చాలా విశేష ఆదరణ లభించింది. దాదాపు సగటుగా 200 బ్లడ్ డొనేషన్ జరిగింది. 300 ఓపీ పైగా చూడడం జరిగింది. ఇక్కడ మనం ఈ క్యాంప్లో జనరల్ కేసెస్, బాడీ పెయిన్స్, జనరలైజ్ వీక్నెస్, షుగరు, బీపీ, కాళ్ళ మీద పుళ్ళు, కడుపులో పుళ్ళు, గ్యాస్ ట్రబుల్ లాంటివి చూడడం జరిగింది. ఈ క్యాంప్ను ఉపయోగించుకొని మనందరికీ మా తరఫున మంచి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సో ఎవరైతే ఉపయోగించుకోలేకపోయారో, లేదు ఇంకా జనరల్ కాకుండా స్పెసిఫిక్ కేర్ కావాల్సి వచ్చిన పేషెంట్స్కి మా హాస్పిటల్లో ఎప్పుడూ మంచి కేర్ ఇస్తూ ఉంటాము. ఎంబీఆర్ హాస్పిటల్స్ ఎన్టీఆర్ సర్కిల్, శేఖర్ స్వీట్స్ పైన 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఎప్పుడూ
ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ముందు చెప్తూ ఇంకా బెటర్గా కండక్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాము. దానికి మీ అందరి సహకారాలు తోడుండాలని ఆకాంక్షిస్తున్నాము. ధన్యవాదాలు.